ఏమ్మా చెప్పావు అబ్బాయికి? ఏమన్నాడు? ఓకే అన్నాడా? లేదమ్మా, తను నాకు కరెక్ట్ కాదు. ఏమైందే? ఇష్టం లేదన్నాడా? పోతే పోని. నువ్వు అను, వాడికంటే గొప్పవాణ్ణి అందగాణ్ణి తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను. అబ్బా వదిలేయమ్మా, ఈ పెళ్ళి ఇదంతా నాకు సెట్ కాదు. అంటే ఏంటే? పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను. అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో, నీకు నా గోల వదిలిపోవాలని. అంతా నా తలరాత. కొండల మీద కుంపట్లా తయారయ్యావు. ప్రభా, ఏంటి ఆ మాటలు? పద, నువ్వు కిందకి పద. పదా. పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది. కాని ఈ ఇంట్లో ఏంటో. పెళ్లి చేయాలనే ఆతృత లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచనైనా ఉండాలి కదా. నాకు ఆలోచన లేదు, ఆతృత లేదు, కనీసం బాధ్యత కూడా లేదు. సరేనా? ఓకే. అయినా మనం పెళ్లి చేయడానికి పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా? నువ్వు చెప్పేది కరెక్టే, పెళ్లి అవసరమే, కానీ అదే జీవితం కాదు. ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం, కష్టపడి పెంచుకుంటాం, స్తోమతకు మించి చదివిస్తాం, వాళ్ళు అడిగినంతా ఇప్పిస్తాం. ఇదంతా ఎందుకు చేస్తాం? ఎవడో ఒకడు XYZకి ఇచ్చి పెళ్లి చేసేద్దామని కాదుగా, వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం మనం. అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం? అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా? లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేం? కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికే ఎందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనం? 13 ఏళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి, 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి. అలా ఒక అవుట్మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను. నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా, దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్. నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్, అండ్ ఐ మీన్ ఇట్. మార్నింగ్ డాడీ. ఏయ్ మార్నింగ్ రా. డాడీ నేను 1 వీక్ అరకు వెళ్తున్నాను, బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి. గుడ్ గుడ్, ఎంజాయ్ చేసిరా. ఊళ్ళో అందరి పెళ్లిళ్ళు చేయిస్తుంది గాని ఇది మాత్రం చేసుకోదు. వాదించి జడ్జి తీర్పునైనా మార్చవచ్చు, కానీ మీ అమ్మ మనసును మాత్రం మార్చలేవురా. ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. అమ్మా, ఈవినింగ్ బయలుదేరుతున్నాను. నేను వద్దంటే మానేస్తావా? చేయమంటే చేస్తావా? ఏంటిప్పుడు? నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా? అమ్మా, నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించేవారు ఎవరుంటారు? నీకు నచ్చిన వాడిని చూడు. నిజంగానా? మీరు ఊరెళ్ళిపోయారు అనుకున్నానండి. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి? లొకేషన్ చూసారా? అదిరిపోయింది. మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం. నాతో చేయండి సరళ గారు, మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను. కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి, కమెడియన్ కాదు. ఏయ్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు?
జర్నీ చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకొని. ఫీల్ అవుతున్నా. హరే ఇలారా, వీళ్ళకి రూమ్ చూపించు. అన్ని పనులు నాకే చెప్తారు. త్వరగా రారా. కంగారు ఏంటండి, వస్తున్నాను కదా. వీడింతే బాబు, కొంచెం నిదానం. నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. తీసుకెళ్ళి మీ రూమ్కి వెళ్ళండి. ఆ, రే పదరా. బాబాయ్ వాళ్ళు ఇంకా రాలేదు, ఎంతవరకు వచ్చారు కనుక్కో. వీడవడరా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ఏమోరా బాబు. బాబు కొంచెం ఫాస్ట్ పదా. ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి? ఓ సరే, నువ్వు నెమ్మదిగా వద్దులే కానీ మా రూమ్ ఎక్కడ చెప్పు. మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళండి. ఎడం పక్క స్టెప్స్. ఓకే. మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి. చెప్పావులే. రేపు భూమిని చూసావరా, స్టైల్ మొత్తం వచ్చేసింది. ఇలా కూడా బాగుంది అనుకో. ఏంటి ఆనందపడుతున్నావా? రేయ్, ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం. అది బ్యాడ్ సైన్ రా. నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదు, అలర్ట్ అవ్వాలి. ఉమ్, ఇదిగో ఖర్చులు గుంచుకో. ఇది దాచుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి. నాకంత ఊపిక లేదండి, మీరే ఉంచుకోండి. అక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు బాటిల్ కాయలు మొత్తం తాగేసాను. ఒకసారి ఇంకోసారి. ఓ టిక్ టాక్ వచ్చి అనుకుంటా. హాయ్, పూజ. ఆకాష్. ఆకాష్. నేను తీసిన ఇన్స్టా రీలే, కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోలా కత్తి లెక్కున్నారు. పదరా. వెదర్ చాలా బాగుంది కదా, ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎంత మారిపోయారు మ్యామ్, అంతా ఈ ప్లేస్ మైమంటారా? ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. హాయ్ భూమి. సార్, లొకేషన్ అదిరిపోయింది కదా, రెండో సెల్ఫీ దిగుదాం. రండి రండి దిగుదాం. వెళ్ళిపోతున్నారేంటండి, గ్రూప్ సెల్ఫీ? బోర్ కొడుతుంది, రూమ్కి వెళ్తాను. హలో, బుజ్జుగారేనండి? ఫోన్ ఎవరికి చేసావో తెలీదా? ఎదవలాగు మ్యాటర్ చెప్పు. నేను మీరు పెళ్లి సంబంధం చూసారు కదండి, ఆ అమ్మాయి ఓకే చెప్పింది. నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా? అంతలాగా నో చెప్పే. బండి తోస్తున్నాడా తోలుతున్నాడా? ఇంకా ఎంతసేపు అయ్యా? కారా ఎడ్ల బండి ఇది? ఆల్రెడీ 100 కొడుతున్నాను సార్. ఎదవలాగు 200 కొట్టో. అప్పుడు పెళ్లికి కాదండి, సరాసరి పైకి వెళ్ళిపోతాం లేకుండా. దిగు, దిగండి. బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు, దిగితే ఎక్కలేరు. మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి? లాగ్ ఎందుకని ముందే ఎక్కా, వీళ్ళు సెర వైపు ఎక్కారు. చెల్లలేదండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. 5 నిమిషాలా? నేను పిల్ల కోసం వెయిట్ చేయను, బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా? చిల్లర తెచ్చి నోటు పట్టుకెళ్ళో. ఎద్దవ లాగు. యాడ చూసిన లాగే కింద పైన అంతా లాగే. లేదు, నిన్నే లారీ కొట్టేసింది. ఇది నా ఆత్మ. ఎదవ లాగ్ కూసిన ఇతను. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి. ఇదిగో బాబు, కాస్త వాటర్ బాటిల్ అందుకోనైనా. ఇప్పుడే కదా కూర్చున్నాను నేను, అప్పుడే ఇంకో పని చెప్తాడేంటి? అది అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు. బాబు జుమాన్జీ, నువ్వు కష్టపడకనైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అమ్మ బాబోయ్, ఎప్పుడు వెళ్తావు అక్కడికి? ఏనే ఉందిగా, 10 రోజులు వెళ్తావు అక్కడికి. నీ తాబేలు నడక నువ్వు. పోన్లే, ఓ పని తప్పింది. ఇంత భయంకరమైన లాగా. అత్తమ్మ ఎలా ఉన్నావు? ఎరా బుజ్జి, ఇంత లేటుగానే రావడం? మామూలుగా పెళ్ళంటే తాళి కట్టే టయానికి వెళ్తా. మన కార్తిక్ గడి పెళ్ళని లాగ్ లేకుండా ముందే వచ్చా. సరే, కాళ్ళు కడుకునరా, టిఫిన్ పెడతాను. అబ్బా అత్తమ్మ, చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకో? లాగ్ కదా. ఇడిచ్చాయి, తింటూ వెళ్ళిపోతా. ఇవి ఇడ్లీలో ఇటుకు రాలా? వీడికి బుర్ర తక్కువ.
అదే నేను అడుగుతున్నాను, ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు, నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు, మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు. నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. నేను చెప్పేది ఒకసారి విను. వద్దన్నాను కదా, వదిలేసేయ్. అది భూమి, అసలు రోజు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను. దయచేసి మళ్ళీ గుర్తు చేయకు. అరే చెప్పేది వినవేంటి? ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్. ఇంకేం చేయమంటావు? కాలు పట్టుకోమంటావా? అది అరే లాగ్ సుల్తాన్, ఎవర్రా బాబు నిన్ను పనిలో